హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం. ఈరోజు శ్రీతేజను పరామర్శించిన అల్లు అర్జున్. శ్రీతేజను పరామర్శించేందుకు వెళ్ళడానికి అల్లు అర్జున్ను ముందు రావద్దని అన్నారు. తర్వాత షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. మొత్తానికి సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన తర్వాత ఇన్ని రోజుల తర్వాత శ్రీతేజను చూడడానికి అల్లు అర్జున్ వెళ్లారు. సంఘటన జరిగిన దగ్గర నుంచి అల్లు అర్జున్ కేసులో సతమతం అవుతున్నారు. అరెస్టు, జైలుకు వెళ్ళటము, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి టెన్షన్గా గడిపారు. చాలా రోజులుగా తర్వాత వారం రోజుల క్రితం అతనికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితులు కూడా కాస్త కుదుట పడ్డాయి. దీంతో ఇప్పుడు శ్రీతేజ్ను చూడటానికి నిర్ణయించుకున్నారు. అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. పుష్ప ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ విపరీతంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇన్నాళ్ళు అతని కండిషన్ సీరియస్గా ఉంది. వెంటిలేటర్ మీదనే ఉన్నాడు. తాజాగా ఆరోగ్యం కాస్త కుదుట పడింది. కళ్ళు తెరిచి చూస్తున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ శ్రీతేజ్ను చూడటానికి వెళ్లారు. దానికి తోడు సంఘటన జరిగిన వెంటనే అతన్ని చూడటానికి వెళితే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని అల్లు అర్జున్ హాస్పిటల్కి వెళ్ళలేదు. అనుమతులు కూడా ఇవ్వలేదు పోలీసులు. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి రావడానికి పోలీసులు ముందు అనుమతి ఇవ్వలేదు. రావద్దని నోటీసులు ఇచ్చారు. అయితే తర్వాత అతన్ని చూడటానికి రహస్యంగా వెళ్లాలని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. రామ్గోలపేట పోలీసులు అల్లు అర్జున్ తాను వస్తున్న విషయం ముందుగా చెబితే దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటామని అన్నారు. బెయిల్ షరతులు ఉల్లంఘించకుండా ఉండాలని కోరిన పోలీసులు పరామర్శకు వచ్చినప్పటికీ తమ సూచనలు పాటించాల్సిందేనని చెప్పారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దాని బాధ్యత అల్లు అర్జున్ పై ఉండవచ్చని హెచ్చరించారు. అలాగే ఆసుపత్రికి రాకను గోప్యంగా ఉంచాలని పోలీసులు సూచించారు. అయినా ఈ వార్త నిన్నటి నుంచి చక్కర్లు కొడుతుంది. ఈరోజు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ని పరామర్శించారు. అయితే పోలీసుల సూచనల ప్రకారం ముందుగా వారికి సమాచారం ఇచ్చి ఆయన ఆసుపత్రికి వెళ్లారు. గత 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పోలీసుల అనుమతితో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో కిమ్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. కాగా